పాకిస్తాన్లో పుట్టి కెనడాకి వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడి నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలు చేసినటువంటి ఉగ్రవాది అయినటువంటి రాణా కొత్త గేమ్ ఆడటం ప్రారంభించాడు. అతన్ని భారతదేశానికి ఇవ్వడానికి అభ్యంతరం లేదని అమెరికన్ కోర్టులు చెప్పినాయి. అధ్యక్షుడు క్లియర్ చేస్తే చాలంది. ట్రంప్ వచ్చాక దానికి క్లియర్ చేశాడు. ఇప్పుడు వాడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. నన్ను భారత్కి పోతే నాకు బోల్డ్ అని అనారోగ్యాలు ఉన్నాయి, భారత్లో దానికి చికిత్స చేయాలి, నన్ను బతికించాలి అన్నాడు. వాళ్ళు మనకు నోటీస్ ఇస్తారు. మనం వాడిని బతికిచ్చేది, ఆడికి చికిత్స ఏంది, ఏం చేయాలో మాకు తెలుసు, మీరు వదిలేయండి, మీరు ఆ హెల్త్కి సంబంధించి, ఎందుకంటే అదొక కండిషన్ అనమాట. అప్పుడు రేపు పొద్దున ఆడు పోయాడంటే కనుక మనం అమెరికాకి జవాబుదారీ అవుతాం, అమెరికా న్యాయ వ్యవస్థకు జవాబుదారీ అవుతాం. కాబట్టి అట్లాంటిది కుదరదు అబ్బాయి, మీరు మామూలుగా నిందితుడిని మీరు అట్టిచ్చారు, అట్టగే నిందితులు రోగాలు అవన్నీ ఏం కావాలో మా పద్ధతిలో మేము చూసుకుంటామని అని చెప్పి దాన్ని అడ్డుపెట్టి, అదిగో చూసారా భారతదేశం నన్ను చంపేయాలనుకుంటుంది, నా రోగాలు పెంచేస్తుంది, కాబట్టి నన్ను బోనీయకుండా చూడండి అని చెప్పేసి కొత్త రివర్స్ గేమ్ మానవ హక్కుల పేరుతో ఆడటం ప్రారంభించాడు రాణా.